హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా వంటలు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా చాలా నాసిరకంగా దారుణంగా కిచెన్లు కానీ, అదేవిధంగా కేజీల కొద్ది మాంసాన్ని ఫ్రిడ్జ్లలో పెట్టడం, అవి కుళ్ళిపోయేంత వరకు కూడా అట్లాగే ఉంచి వాటినే వండుతున్నారు. దానిపైన రకరకాల రసాయనాలు ఎసెన్స్ చల్లి వాటిని మనకు వడ్డిస్తున్నారు. మనం లొట్టలేసుకుంటూ తింటున్నాం. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద పెద్ద హోటల్స్పై దాడి చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా మనం చాలా రకాల వీడియోలు చూస్తున్నాం. హోటల్స్ యజమానులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అనేది మనం చూసినప్పుడల్లా బయటకెళ్ళి ఫుడ్ తినాలా అని ఆలోచించే పరిస్థితికి వచ్చింది. అయితే రీసెంట్గా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి చర్చలలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కర్రీపప్లో పాము పిల్ల. నిజంగా ఇది చాలా షాకింగ్. ఒక బేకరీకి ఒక మహిళ తన 2 పిల్లలు తీసుకొని వెళ్ళింది. అక్కడ పిల్లలు కర్రీపప్పు అలాగే ఎగ్ పప్ తిన్నారు. ఆ తర్వాత ఒక కర్రీపప్ని ఆమె ఇంటికి పార్సల్ తెచ్చుకుంది. తెచ్చుకున్న తర్వాత ఆమె కాస్త తినగానే ఏదో రకంగా అనిపించడంతో మొత్తం విప్పి చూడగానే దాంట్లో ఒక చిన్న పాము పిల్ల కనబడింది. ఆ వెంటనే ఆమె ఆ కర్రీపప్ని తీసుకొని ఆ బేకరీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారంట. ఏం చేసుకుంటావు చేసుకోపని. ఆ వెంటనే ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది పెద్ద వైరల్ అవుతుంది ఈ వీడియో ప్రస్తుతం. అయితే ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు? వాళ్ళిద్దరు పిల్లలు ఒకరు కర్రీపప్ తిన్నారు, ఒకరేమో ఎగ్ పప్ తిన్నారు. ఈ మహిళ కూడా కాస్త నోట్లో పెట్టుకుని వదిలేసింది. ఒకవేళ ఆమె తింటే పరిస్థితి ఏంటి? వెళ్ళిన తర్వాత 2 ఎగ్ పప్పు కర్రీపప్పు ఆర్డర్ చేస్తే మా బాబు కర్రీపప్పు తిన్నాడు, ఎగ్ పప్పు తిన్నాడు. మా బాబు కర్రీపప్పు నేను తినాలని కొద్దిగా తినే వరకు ఇట్లా విప్పి చూసిన సార్. ఇట్లా విప్పి చూసే వరకు స్నేక్ కనబడుతుంది. ఇంత పాంపిల్ల ఇంత ఉంది సార్. తిన్నా నేను కొద్దిగా, అంతకుముందే కొద్దిగా తిన్నా. అది కొంచెం విప్పి అట్లా తినాలనిపించలేదని పీసెస్ చేసి తినాలని తిన్నాను. బెంగళూరు బేకరీ. మొన్న మధ్యన బోనాల పండుగ సందర్భంగా ఒక కుటుంబం నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తిన్నారు. ఆ తర్వాత కుటుంబం అంతా అస్వస్థకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అయింది. ఒక ఆయన కూడా చనిపోయారు. మొన్న మధ్యన చూస్తే ఉత్తరప్రదేశ్లో ఒక పరోటాలో బల్లి వచ్చింది. ఆ సంఘటన కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియో. అలాగే పన్నీర్ కర్రీలో మటన్ ముక్కలు పడ్డాయి. ఇలా హోటల్ యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా నాసిరకంగా కలుషితమైన వాటర్తో ఫుడ్ వండుతున్నారు. ఇక పెద్ద పెద్ద హోటల్స్ అయితే బయటకు చాలా లావిష్గా కనబడతాయి, కానీ వాళ్ళ కిచెన్ రూములు చూస్తే చాలా చాలా దారుణంగా ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద పెద్ద హోటల్స్పై దాడి చేసినప్పుడు ఆ కిచెన్లో ఉన్నటువంటి బండారం అంతా బయటపడుతుంది. వాటిని చూసిన తర్వాత ఇలాంటి హోటల్స్గా మనం కుటుంబ సభ్యులతో కలిసి లొట్టలేసుకుంటూ తింటున్నాం. అందుకే ఈ బయట ఫుడ్ అనేది చాలా చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మనం జాగ్రత్త పడకపోతే ఎట్లా? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.